హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన తీవ్ర వరదలు ఏవైతే ఉన్నాయో ఆ వరదలకి కారణాలను తెలియజేస్తూ ఒక నివేదిక ఈరోజు వార్తలు నిలిచింది. సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదలు అంటున్నాను. గడిచిన మాసం ఫిబ్రవరి మాసం 7వ తేదీన మనం ఒక టాపిక్ ని చర్చించుకున్నాం. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఒక విపత్తు సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. తీవ్ర వరదలు సంభవించాయి. ఆ వరదల కారణంగా ఉత్తరాఖండ్ ఆర్థిక నష్టాన్ని చూసింది, ప్రాణ నష్టాన్ని చూసింది. చాలా ప్రాజెక్టులు కూడా మునిగిపోయాయని మనం చెప్పుకున్నాం. సో అలాంటి ఉత్తరాఖండ్ వరదలు ఏవైతే ఉన్నాయో ఇటీవల వరదలు, ఆ వరదలకి కారణాలు ఏంటి అని తెలియజేసే ఒక నివేదిక ఈరోజు వార్తలు ఇచ్చింది. ఆ నివేదికకు సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని అంశాల్లో నివేదికలు కూడా, వార్తలు నిలుస్తున్న నివేదికలు ఉంటాయి కదా, రిపోర్ట్స్, వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి, వాటిని అధ్యయనం చేయండి. వాటి నుండి ప్రశ్నలు అడుగుతున్నారు. ఎగ్జాంపుల్, నిన్నటి క్లాస్లో మనం నీతి ఆయోగ్ రిపోర్టు చూసాము. దేని గురించి? భారతదేశంలో వరదలకి సంబంధించి ప్రతి సంవత్సరం భారతదేశం ఎంత ఆర్థిక నష్టాన్ని చూస్తోంది. ఎందుకు? నీతి ఆయోగ్ ఇంపార్టెంట్ సంస్థ భారతదేశంలో. సో నీతి ఆయోగ్ రాజీవ్ కుమార్ గారి అధ్యక్షతన 16 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీ ఇచ్చిన రిపోర్ట్. ఇలాంటి వాటిపైన ప్రత్యేకంగా చూపండి. అండ్ నెక్స్ట్, నిన్నటి క్లాస్లో యుఎన్ఈపీ రిపోర్ట్ చూసాం. ఫుడ్ వేస్ట్కి సంబంధించి ప్రస్తుతం ప్రపంచంలో ఏ రకంగా ఫుడ్ వేస్ట్ అవుతుంది, ఏ దేశంలో అత్యధికంగా ఫుడ్ వేస్ట్ జనరేట్ అవుతుంది, ఇలాంటి అంశాలు. సో ఈ రోజు క్లాస్లో కూడా 2 రిపోర్ట్స్ వార్తలు నిలిచాయి. ఒకటి ఉత్తరాఖండ్ వరదలకి సంబంధించి ఒక అంతర్జాతీయ సంస్థ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాని గురించి చూడాలి. మరియు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వారు చేసిన నివేదిక, అంటే ఫారెస్ట్ ఫైర్స్కి సంబంధించి, అవన్నీ ఇప్పుడు చూద్దాం. సో అలా ఉత్తరాఖండ్లో ఇటీవల సంభవించిన వరదలు ఏవైతే ఉంటే ఆ వరదల పైన అధ్యయనం చేసిన సంస్థ ఏది అంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్. సో ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి, ఇంటర్నేషనల్ సెంటర్ అంటున్నాను, అంతర్జాతీయ సంస్థ. ఎందుకోసము? ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్. సో మౌంటైన్ పర్వతాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఏ రకంగా అభివృద్ధి చేయాలి, విపత్తులకు సంబంధించి కానివ్వండి, కొన్ని సూచనలు చేయడం కానివ్వండి, అవన్నీ కూడా ఈ సంస్థ పరిధిలో ఉంటాయి. సో ఈ సంస్థ ఇది ఒక అంతర్జాతీయ సంస్థ అంటున్నాను. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ, హెడ్ ఆఫీస్ ఎక్కడ అంటారు? సో నేపాల్లోని కాఠ్మండూలో ఉంది. సో కాఠ్మండూ గుర్తుంచుకోండి. సో కాఠ్మండూ కేంద్రంగా పనిచేస్తున్న ఒక అంతర్జాతీయ సంస్థ అనుకోండి. సో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ అనే ఒక సంస్థ ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సంభవించిన వరదలు ఏవైతే ఉంటాయో ఆ వరదలకి కారణాలు ఏంటని చెప్పేసి అధ్యయనం చేసింది. ఆ అధ్యయనం చేసిన తర్వాత వారు ఏమేమి అంశాలు చెప్పారంటే, గడిచిన 4 దశాబ్దాలుగా అంటే గడిచిన 40 సంవత్సరాలుగా టోటల్ వాతావరణ మార్పు జరుగుతోందట. ఎక్కడ? ఈ ఉత్తరాఖండ్ ప్రాంతం ఏదైతే ఉంటుందో, ఈ కొండ ప్రాంతాలు, ఈ పర్వత ప్రాంతాలు ఉంటాయి కదా, అక్కడ మొత్తం కూడా వాతావరణ మార్పు జరుగుతుంది. సింపుల్ ఏంటంటే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుందంట. సో టెంపరేచర్ అనేది గడిచిన 4 దశాబ్దాలుగా ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్, అధిక మొత్తంలో ఫిబ్రవరి 4వ తేదీ నుండి ఫిబ్రవరి 6వ తేదీ మధ్య అధిక మొత్తంలో తేమ కూడుకొని ఉందట. సో తేమ తయారైందట. సో టోటల్ గా అక్కడ మొత్తం హ్యూమిడ్ కండిషన్స్ వచ్చినాయంట. సో ఇలాంటి పరిస్థితిలో వరదలు అనేవి సంభవించాయి. ఆ వరదలు ఎలా సంభవించాయంటే, మనకు నందాదేవి పీక్ ఉంటుంది కదా. సో నందాదేవి గ్లాషియర్ ఏదైతే ఉంటుందో, ఒక మంచుకొండ విరిగి దాదాపు 1.6 కిలోమీటర్ల ఎత్తు నుండి నదుల్లో పడిపోవడం జరిగింది. అంటే ఈ వాటర్ బాడీస్ ఏవైతే ఉంటే అందులో పడింది. ఆ నదుల పేర్లు గుర్తుంచుకోండి. సో దౌలిగంగా, రిషిగంగా, అలకానంద, ఈ నదుల పేర్లు గుర్తుంచుకోండి. ఈ 3 నదులు కలిసి ఇటీవల వరదలకు కారణమయ్యాయి. సో అలా దౌలిగంగా అనేది ప్రైమరీ ఇంపార్టెన్స్ గుర్తుంచుకోండి. అలా దౌలిగంగా నది ఏదైతే ఉంటుందో అందులో అతిపెద్ద ఐస్ గ్లాషియర్ ఏదైతే ఉంటుందో, పెద్ద మంచుకొండ విరిగి పడేసరికి ఈ వాటర్ మొత్తం కూడా డిస్ప్లేస్ అయిపోయింది ఆటోమేటిక్గా. అలా వరదలకి కారణమైంది. అందువల్ల దాదాపు చమోలి ప్రాంతం ఇంపార్టెంట్. ఇక్కడే కదా వరదల యొక్క ప్రభావం ఎక్కువ కనిపించింది. సో చమోలి అనే ప్రాంతంలో తీవ్రమైన వరదలు సంభవించాయి. ఆ వరదల కారణంగా కొన్ని హైడల్ ప్రాజెక్ట్స్ కూడా మునిగిపోయాయని చెప్పాను. ఇటీవల రిషిగంగా హైడల్ ప్రాజెక్ట్ కానివ్వండి, మరియు తపోవన్ హైడల్ ప్రాజెక్టు. సో ఈ 2 హైడల్ ప్రాజెక్ట్స్ కూడా మునిగిపోయాయి. సో టోటల్గా ఆర్థిక నష్టం జరిగింది. చాలా మంది ప్రజలు కూడా
మరణించడం జరిగింది అని చెప్పేసి. అసలు కారణం ఏం చెప్తున్నారు? వాతావరణ మార్పు. వాతావరణం ఎలా మారింది? టెంపరేచర్ అనేది అధిక మొత్తంలో ఇంక్రీజ్ అవుతుంది. గడిచిన 4 దశాబ్దాలుగా 40 సంవత్సరాలుగా అధిక మొత్తంలో టెంపరేచర్ అయితే నింపుతుంది. ఈ ఐస్ బాడీస్ ఉంటాయి కదా, ఐస్ గ్లాషియర్స్ ఏవైతే ఉంటాయో, మంచు కొండలు ఏవైతే ఉంటాయో అవి కరిగిపోతున్నాయి. సో ముక్కలుగా విరిగిపోతున్నాయి. వాటర్ బాడీస్ లో పడేసరికి ఆటోమేటిక్ గా వాటర్ అంతా కూడా డిస్ప్లేస్ అవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వరదలు సంభవిస్తున్నాయి. అండ్ తేమతో కూడిన ప్రాంతాలుగా ఈ చెమోలి ప్రాంతం తయారవడం వల్ల ఈ వరదలు సంభవించాయని చెప్పేసి ఉత్తరాఖండ్కి సంబంధించి వరదల పైన అధ్యయనం చేస్తూ ఈరోజు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ అనే సంస్థ ఇచ్చిన రిపోర్ట్లో చెప్పింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రం చాలా అభివృద్ధి సంబంధిత అంశాలతో వార్త నిలిచింది. ప్రస్తుతం త్రివేంద్ర సింగ్ రావత్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అభివృద్ధి చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం ఎక్కువగా ఉత్తరాఖండ్ ఏ విపత్తుతో వార్త నిలుస్తుందంటే వరదలు మాత్రమే. మనం చాలా వరదలు ఇటీవల కాలంలో ఎగ్జాంపుల్ చూడండి, చార్ధామ్కి సంబంధించి కానివ్వండి, ఆ వరదలకు సంబంధించి ఏ సంవత్సరం ఏ వరదలు సంభవించాయి ఇటీవల కాలంలో ఉత్తరాఖండ్లో అని చెప్పేసి ఫిబ్రవరి 7వ తేదీ 8వ తేదీ ఒకసారి క్లాస్ చూడండి, అందులో మీకు చెప్పడం జరిగింది. ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సంభవించిన విపత్తులు ఏంటి, ప్రాణ నష్టం ఏంటి, కారణాలు ఏంటని ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఫారెస్ట్ ఫైర్స్కి సంబంధించి ఒక నివేదిక వార్తలు ఇచ్చింది. ఫారెస్ట్ ఫైర్స్ అంటున్నాను అంటే ఏంటి? అడవులు మొత్తం కాలిపోతున్నాయి. జస్ట్ 2 days బ్యాక్ సిమ్లిపాల్ లేదా సిమ్లిపాల్ బయోస్ఫియర్ రిజర్వ్ వార్తలు నిలిచింది. బయోస్ఫియర్ రిజర్వ్. సో ఇటీవల వార్తలు నిలిచిన ఫారెస్ట్ ఫైర్స్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన సిమ్లిపాల్ బయోస్ఫియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంటుంది అంటారు? ఇక్కడ ఒడిషా రాష్ట్రం. చాలా ఇంపార్టెంట్. సో వార్తలు నిలుస్తున్న ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఏవైతే ఉంటాయో, అడవులు కానివ్వండి, నేషనల్ పార్కులు కానివ్వండి, ఖచ్చితంగా వాటి గురించి చూడండి. ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ వస్తాయి, వాటి నుండి క్వశ్చన్స్ అడుగుతారు. సో అలా ఇటీవల సిమ్లిపాల్కి సంబంధించి మనం లాస్ట్ 2 days బ్యాక్ చర్చించుకున్నాం. ఈ సిమ్లిపాల్ బయోస్ఫియర్ రిజర్వ్ మొత్తం కూడా అంటుకుంటున్నాయి. సో టోటల్గా ఫారెస్ట్ ఫైర్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది అన్నాను. సో భారతదేశంలో అసలు అడవుల్లో ఎందుకు మంటలు చెలరేగుతున్నాయి, ఈ నిప్పుజ్వాలలు ఏంటి, ఎందుకు ఫారెస్ట్ ఫైర్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి ఇటీవల ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా కొన్ని సెంటర్స్ వార్తలు నిలిస్తే వాటి యొక్క హెడ్ క్వార్టర్ గుర్తుంచుకోండి. భారతదేశంలో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అంటే ఇండియాకి సంబంధించింది, దేశానికి సంబంధించింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటారు? డెహ్రాడూన్. డెహ్రాడూన్ ఎక్కడ ఉంది? ఇందాక మనం ఉత్తరాఖండ్ చర్చించుకున్నాం కదా. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి రాజధాని. అలా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్లో ఉంది. ఇంకోటి గుర్తుంచుకోండి, ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రానికి 2వ రాజధాని కూడా వార్తలు ఇచ్చింది, గైర్సోన్ అని చెప్పేసి. అవన్నీ చూడండి ఒకసారి. అలా ఇదంతా అవసరం లేదు. డెహ్రాడూన్ కేంద్రంగా పనిచేస్తున్న అడవులకు సంబంధించి దేశంలో ఒక అత్యున్నత బాడీ ఏంటంటే మనకు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. పేర్లోనుంది అడవులకి సంబంధించి సర్వే చేసే ఒక సంస్థ దేశంలో. వీరేం చెప్తున్నారంటే భారతదేశంలో ఫారెస్ట్ ఫైర్స్ అనేవి దాదాపు టోటల్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో 1/4 ఆఫ్ ద ఫారెస్ట్ మొత్తం కూడా అంటుకుంటున్నాయి. అత్యధికంగా అటవీ ప్రమాదాలు ఫారెస్ట్ ఫైర్ సంభవించే రాష్ట్రం ఏది ఈ నివేదిక ఆధారంగా అంటారు? ఒడిషా రాష్ట్రం. ఒడిషా ఎగ్జాంపుల్ ఎలా గుర్తుంచుకుంటారు? జస్ట్ 2 days బ్యాక్ ఒడిషా రాష్ట్రం వార్తలు ఇచ్చింది కదా, ఫారెస్ట్ ఫైర్ సంబంధిత అంశం సిమ్లిపాల్, మనం బయోస్ఫియర్ రిజర్వ్ అన్నాను. ఒడిషా రాష్ట్రంలో 5291 ఫారెస్ట్ ఫైర్స్ జరగడం జరుగుతుంది యావరేజ్ గా. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్ ఏంటంటే తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1527 ఫారెస్ట్ ఫైర్స్. ఆ తర్వాత మధ్యప్రదేశ్ 1507. ఆ తర్వాత 4th ప్లేస్లో ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఇప్పటివరకు ఎన్ని ఫారెస్ట్ ఫైర్స్ సంభవించాయంటే 1292 ఫారెస్ట్ ఫైర్స్. ఇప్పటివరకు దేశంలో అత్యధిక ఫారెస్ట్ ఫైర్స్ అంటే ఏంటి, అటవీ ప్రమాదాలు జరుగుతున్న రాష్ట్రం ఏది అంటారు ఈ నివేదిక ఆధారంగా? ఒడిషా. ఈ ఫిగర్స్ అవసరం లేదు, ఇదంతా ఏంటంటే ఇప్పటివరకు ఎన్ని సంభవించాయి ఈ ఫారెస్ట్ ఫైర్స్ అని చెప్పేసి ఒక గణాంకాలను ఇవ్వడం జరిగింది. కానీ ఈ ర్యాంక్స్ మాత్రం గుర్తుంచుకోండి. అత్యధిక ఫారెస్ట్ ఫైర్స్ జరుగుతున్న రాష్ట్రం భారతదేశంలో ఏదంటారో? ఒడిషా రాష్ట్రం. సెకండ్ తెలంగాణ, 3rd మధ్యప్రదేశ్, 4th ఏపీ. అసలు ఈ ఫారెస్ట్ ఫైర్స్ ఎందుకు జరుగుతున్నాయి, దీనికి కారణాలు ఏంటని కూడా వాళ్ళు చెప్పారు. ముఖ్యంగా ఎక్కువగా ఫారెస్ట్లో మెహువా ఫ్లవర్స్ కానివ్వండి, మెహువా ఫ్లవర్స్ ఒక ప్రత్యేక పుష్పాలు అన్నట్టు ఫారెస్ట్లో మాత్రమే దొరికేవి. మెహువా ఫ్లవర్స్ కానివ్వండి, అండ్ కెండు లీవ్స్ కలెక్షన్స్ కోసం కూడా ఫారెస్ట్ మొత్తం
మొత్తాన్ని కూడా మిస్యూజ్ చేస్తున్నారట కొంతమంది ట్రైబల్ పీపుల్ కూడా అండ్ సామాన్య జనులు కూడా. ఎకనామికల్ ఇంపార్టెన్స్ కోసం ఫారెస్ట్ ని మన కోసం ఈ రోజు అవసరాలు తీర్చడానికి ఫారెస్ట్ నరుకుతున్నారట. సెకండ్ రీజన్ ఏంది, సో ఫారెస్ట్ డిగ్రేడేషన్ ఎలా జరుగుతుంది, నరికేస్తున్నారు. టోటల్ ఫారెస్ట్ లో అక్కడ ఉండే కలప ఉంటుంది కదా, సో ఫారెస్ట్ ఆ కాండం ఏదైతే ఉంటుందో దాన్ని మన ఎకనామికల్ యాక్టివిటీ కోసం ఫారెస్ట్ నుండి మొత్తం కూడా కలపను సేకరించడానికి అడవులు నరుకుతున్నాం. మరియు ఓవర్ గ్రేజింగ్ ఆఫ్ ఎనిమల్స్, గ్రేజింగ్ ఆఫ్ ఎనిమల్స్. సో ఎనిమల్స్ ఏవైతే ఉంటాయి అధిక మొత్తంలో ఆ భూమిపైన ఉండే గడ్డి అది తినేసరికి ఏంటంటే మొత్తం మృతిక క్రమక్షయం కూడా జరుగుతుంది. సో టోటల్ సాయిల్ డిగ్రేడేషన్ కూడా జరుగుతుంది. సో సింపుల్ గా చెప్పాలంటే ఎకనామికల్ యాక్టివిటీస్ కోసం ఫారెస్ట్ ని మన అవసరాల కోసం ఈ రోజు మిస్యూజ్ చేస్తున్నాం. ఆ మిస్యూజ్ చేయడం ద్వారా ఏదైతే ఉంటుందో ఫారెస్ట్ మొత్తం అక్కడక్కడ డిజర్ట్ ప్రాంతంగా మారుతుంది. అండ్ ముఖ్యంగా ఏదైనా మనకి ప్రకృతి సంబంధించి వర్షాలు పడేటప్పుడు కానివ్వండి, ముఖ్యంగా ఉరుములు వస్తాయి. అలాంటి సమయంలో మనకి ఉరుములు మెరుపులు ఏవైతే ఉంటాయో పిడుగు లైటనింగ్, సో లైటనింగ్ సంభవించి కానివ్వండి, కొన్ని ఏంటంటే మనిషి తను వాడి పారేసిన ఆ ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు వాడి పారేసిన సిగరెట్లు కానివ్వండి, నిప్పు ఏదైతే ఉంటాయో నిప్పు ద్వారా కానివ్వండి, ఫారెస్ట్ ఫైర్స్. ఒకటి ప్రకృతి సిద్ధంగా ఫారెస్ట్ ఫైర్స్, ఎగ్జాంపుల్ లైటనింగ్ ద్వారా ఫారెస్ట్ అన్ని కూడా అంటుకుపోతున్నాయి. సెకండ్ మ్యాన్ మేడ్ మిస్టేక్ అంటే ఏంది, అక్కడ ఫారెస్ట్ లో మనిషి ముట్టించే నిప్పు ఏదైతే ఉంటుందో దాని ద్వారా కూడా ఫారెస్ట్ కొన్ని వందల వేల కిలోమీటర్లు హెక్టార్లు కూడా కాలిపోతూ వార్త నిలుస్తుందని చెప్పేసి కొన్ని చెప్పారు. ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ ఏం చేస్తారంటే ఇటీవల ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా భారతదేశంలో ఫారెస్ట్ ఫైర్స్ అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రం ఏది అంటే ఒడిషా రాష్ట్రం. ఎగ్జాంపుల్ ఎలా గుర్తుంచుకుంటారు, సిమ్లిపాల్ బయోస్ఫియర్ రిజర్వ్ లేదా సింప్లిపాల్. ఒడిషా రీజనల్ ప్రాంతంలో ఏమంటారు దాన్ని సింప్లిపాల్ అంటారు. లేదంటే మనకు దేశంలో అన్ని పుస్తకాలు కూడా సిమ్లిపాల్ అని ఉంటుంది. సిమ్లిపాల్ బయోస్ఫియర్ రిజర్వ్, ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ భారత ప్రభుత్వం కూడా నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ అనే ఒక ప్రోగ్రామ్ ని ప్రారంభించింది. ఎగ్జాంపుల్ 2018లో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ 2018. సో ఫారెస్ట్ ని ఏ రకంగా మనము కాపాడుకోవాలని చెప్పేసి, మరియు దాంతో పాటు ఫారెస్ట్ ప్రొటెక్షన్ సంబంధించి కొన్ని మేనేజ్మెంట్ కార్యక్రమాలు, ఎగ్జాంపుల్ కొంతమందికి అవగాహన కల్పించడం. ఆ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వారికి ఎక్కువ చూడండి, ట్రైబల్ పీపుల్ అక్కడ ఏం చేస్తారంటే షిఫ్టింగ్ కల్టివేషన్ చేస్తారు. మన ప్రాంతంలో జుమ్మింగ్ అని పోడు వ్యవసాయం అంటారు. పోడు వ్యవసాయం అంటే ఏంటి, సో గిరిజనులు ఎవరైతే ఫారెస్ట్ ప్రాంతాల్లో నివసిస్తారో అక్కడ ఉండే సాయిల్ మొత్తం కూడా మంచి ఫర్టైల్తో ఉంటుంది, సారవంతమైన భూమి. అందుకోసం ఏం చేస్తారు, చెట్లను నరికేసేసి కొంత ప్రాంతాన్ని చదును చేసి అక్కడ వ్యవసాయాన్ని చేస్తారు అన్నట్టు. సో ఇలాంటి యాక్టివిటీస్ ద్వారా కూడా ఫారెస్ట్ డిగ్రేడ్ అవుతుంది. ఆ డిగ్రేడ్ అయిన ప్రాంతాలన్నీ కూడా అగ్నికి కారణం అవుతున్నాయని చెప్పేసి కొన్ని చెప్పడం జరిగింది. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి ఫారెస్ట్ ఫైర్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వేల్ షార్క్ ఈరోజు వార్తల్లో నిలిచింది. వేల్ షార్క్ ఎందుకు ఇక్కడ ఈ టాపిక్ లింక్ చేశానంటే మనకు వన్యప్రాణులకు సంబంధించి కానివ్వండి, అడవులకు సంబంధించి కానివ్వండి, ఇలాంటివి చూస్తున్నాం ముఖ్యంగా ప్రకృతికి సంబంధించి. అండ్ ఇక్కడ వేల్ షార్క్ని ఎక్కడ లింక్ చేస్తున్నా అంటే ఇందాక చెప్పాను మీకు ఒడిషా రాష్ట్రంలో అత్యధిక ఫారెస్ట్ ఫైర్స్ సంభవిస్తున్నాయని చెప్పాను కదా. ఈ రోజు ఒడిషా రాష్ట్రం వేల్ షార్క్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. ఇటీవల చూడండి ఒడిషా రాష్ట్రం వన్యప్రాణులకి సంబంధించి తరచు వార్తలు నిలుస్తుంది. వన్యప్రాణులకు సంబంధించి సిమ్లిపాల్ వార్తలు నిలిచింది. అట్ ద సేమ్ టైం ఇటీవల ఒడిషా రాష్ట్ర హైకోర్టు ఎక్కడ ఉంటుంది, రాజధానిలో ఉండదు, కటక్లో ఉంటుంది. భారతదేశంలో కొన్ని న్యాయస్థానాలకు హైకోర్టులకు ప్రత్యేకత ఉంటుంది. ఒడిషా రాష్ట్ర హైకోర్టు లేదా కటక్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే గహిర్మాతా బీచ్ ఉంటుంది కదా, సో గహిర్మాతా బీచ్ లో జస్ట్ జనవరి 1 నుండి ఫిబ్రవరి 15 వరకు దాదాపు 800 ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ మరణించడం జరిగింది. ఆ మరణిస్తున్న అసలు కారణం ఏంటని చెప్పేసి దాన్ని అధ్యయనం చేయడానికి ఇటీవల త్రిసభ్య కమిటీని కూడా వేసిందని చెప్పాను లాస్ట్ 2 డేస్ బ్యాక్. ఆ త్రిసభ్య కమిటీ ఏంటి, వారికి ఇవ్వబడిన విధి విధానాలు ఏంటి, ఆ కమిటీ మెంబర్స్ ఏంటి, ఏ రంగం నుండి వచ్చారో అవన్నీ కూడా మనం చర్చించుకున్నాం. సో ఈ రోజు మరొక అంశం వార్తలు ఇచ్చింది ఒడిషా తీరం వెంట. సో ఒడిషా రాష్ట్రం తీర ప్రాంతం ఉంటుంది కదా, సముద్ర తీరంలో ఎక్కువగా ఇటీవల గడిచిన 2 వారాల్లోనే 2 వేల్ షార్క్స్ కొట్టుకు రావడం జరిగింది. యాక్చువల్గా వేల్ షార్క్ ఎంత పెద్దగా ఉంటుంది అంటే 10 మీటర్స్ ఉంటుంది. దాని యొక్క లెంత్ వచ్చేసి 10 మీటర్స్ ఉంటుంది. అంటే ఎంత పెద్దగా ఉంచుకోవచ్చు. ఒక వేల్ షార్క్ బరువు ఎంత ఉంటుంది అంటే 20 టన్నుల బరువు ఉంటుంది. వేల్ షార్క్ లైఫ్ స్పాన్ అంటే అది ఎన్ని రోజులు బతుకుతుంది అంటే 130 సంవత్సరాలు బతుకుతుంది. సో ఇంత పెద్ద జీవి యాక్చువల్గా సముద్ర గర్భంలో ఉంటుంది, ముఖ్యంగా సముద్రంలో మిడిల్లో ఉంటుంది. అలాంటి సముద్రంలోని మధ్యలో ఉండే వేల్ షార్క్ ఇటీవల తరచు ఏ తీర ప్రాంతానికి కొట్టుకొస్తున్నాయి వేల్ షార్క్స్ అని అడుగుతారు. సో ఇవన్నీ కూడా వార్తలు ఇస్తున్నాయి కాబట్టి మనకు ఒడిషా, ఇటీవల ఒడిషా రాష్ట్రంలోని మనకి సోనేపూర్ ఎక్కడ ఉంది, గంజా డిస్టిక్. సో గంజా డిస్టిక్ లోని సోనేపూర్ బీచ్ ప్రాంతంలో, మరియు దాంతో పాటు ఇటీవల సింజా లేదా సంజా అనే ప్రాంతం, ఇది ఎక్కడ ఉంది మనకి బాలాసోర్. సో బాలాసోర్ ప్రాంతంలోనే
ఒక బీచ్లో. ముఖ్యంగా ఏంటంటే ఇటీవల ఒడిషా రాష్ట్రంలోని తీర ప్రాంతం ఏదైతే ఉంటుందో, బీచ్లు ఏవైతే ఉంటాయో అక్కడ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 వీక్స్లోనే అతి పెద్ద వేల్ షార్క్స్ కొట్టుకు రావడం జరిగింది. అసలు ఏం జరుగుతోంది ఒడిషా తీరం వెంట? ఒకవైపు చూస్తే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ మరణిస్తున్నాయి, ఒకవైపు చూస్తేనేమో ఈ వేల్ షార్క్స్ అన్ని కూడా ఎక్కడో సముద్రంలో మనకు దాదాపు కొన్ని వందల వేల నాటికల్ మైళ్ళ దూరంలో సముద్ర గర్భంలో ఉండే వేల్ షార్క్స్ ఎందుకు ఒడ్డుకు వస్తున్నాయి? అండ్ అదృష్టవశాత్తు ఏంటంటే ఇటీవల కొట్టుకు వచ్చిన వేల్ షార్క్ ఏవైతే ఉంటాయో లైఫ్తోనే ఉన్నాయి. వాటిని ఫారెస్ట్ సిబ్బంది దాదాపు కొన్ని వందల మంది సాయంతో మళ్ళీ దాన్ని సముద్రంలోకి పంపించారు. సో అలా వేల్ షార్క్ సంబంధిత అంశంతో ఒడ్డుకు కొట్టుకు వస్తూ ఇటీవల ఏ రాష్ట్రం వార్త నిలుస్తుంది అంటే ఒడిషా. ఇక్కడే లింక్ చేసుకోండి. ఇటీవల ఒడిషా రాష్ట్రం గహిర్మాతా బీచ్, చాలా ఇంపార్టెంట్, గహిర్మాతా బీచ్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కి ఫేమస్, ఒక ప్రత్యేక తాబేళ్లు. ఆ తాబేళ్లు మరణించడం సంబంధించి వివాదం అవుతోంది. దానిపైన అధ్యయనం గురించి కానివ్వండి, గహిర్మాతా బీచ్ అనగానే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గుర్తు రావాలి. ఆ అంశం కూడా ఇటీవల వార్తలు నిలుస్తూనే ఉంది. అదొకటి ఇంపార్టెంట్. సో వేల్ షార్క్స్ కొట్టుకు వస్తూ ఒడిషా తీరం మరొకసారి వార్తలు నిలిచింది. ఎక్కువగా ఇది కూడా వన్యప్రాణికి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఈరోజు సెంట్రల్ అమెరికా దేశం వార్తలు నిలిచింది. సెంట్రల్ అమెరికా దేశం ఎల్ సాల్వడార్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వార్తలు ఏదైనా దేశం ఇంపార్టెన్స్గా కొన్ని ప్రత్యేకతతో ఎప్పుడో ఒకసారి అసలు ఇది ఒక దేశం ఉందా అనిపిస్తుంది అప్పుడప్పుడు మనం వింటే. మనకి ఇటీవల కాలంలో రిపబ్లిక్ ఆఫ్ టోంగా వార్తలు నిలిచింది. అలాంటివి చెప్పినప్పుడు మ్యాప్ పాయింటింగ్ చూడండి ఖచ్చితంగా. ఎల్ సాల్వడార్ ఈ రోజు వార్తలు నిలిచింది. అసలు ఎల్ సాల్వడార్ ఇటీవల వార్తలు నిలిచింది కదా, ఆ దేశం ఏ ఖండంలో ఉంటుంది, అసలు ఏ ప్రాంతంలో ఉంటుంది అంటారు. సో సెంట్రల్ అమెరికా ప్రాంతంలో ఉండేదే ఎల్ సాల్వడార్. ముఖ్యంగా గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఉంటుంది కదా, గల్ఫ్ ఆఫ్ మెక్సికోకి కింద. ఇది ఎక్కడ అంటే మనకు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది కదా, సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కి కొంత కింద భాగంలో ఉంటుంది. భూమధ్య రేఖకి మరియు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కి మధ్యలో ఉండే ఒక దేశము ఎల్ సాల్వడార్. సో కరేబియన్ సీ ప్రాంతంలో ఉంటుంది అనుకోవచ్చు మనం. సో అలాంటి ఎల్ సాల్వడార్ ఎందుకు ఈరోజు వార్తలు నిలిచింది అంటే మొట్టమొదటి సెంట్రల్ అమెరికా దేశంగా వార్తలు నిలిచింది. మొట్టమొదటి సెంట్రల్ అమెరికా అంటున్నాం. మనకు తెలుసు నార్త్ అమెరికా ఖండం అంటే మనకు అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా లాంటి దేశాలు వస్తాయి. సౌత్ అమెరికా ఖండం అంటాం. సౌత్ అమెరికా అంటే ఏంటి? బ్రెజిల్, అమెజాన్, పెరు ఇలాంటివి వస్తాయి. మనకు సెంట్రల్ అమెరికా, మనకి నార్త్ కి సౌత్ అమెరికాకి మధ్యలో ఉండేది సెంట్రల్ అమెరికా. ఈ సెంట్రల్ అమెరికా దేశాలను ముఖ్యంగా ఏంటంటే మనకు కరేబియన్ సీ కానివ్వండి, గల్ఫ్ ఆఫ్ మెక్సికో ప్రాంతాలు ఉంటాయి. సో అలా సెంట్రల్ అమెరికా దేశమైన ఎల్ సాల్వడార్ దేశం ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం. అదేంటంటే సో మలేరియా ఫ్రీ దేశంగా వార్తలు నిలిచింది. మలేరియా ఫ్రీ అంటే మలేరియా రహిత దేశంగా ఇటీవల వార్తలు నిలిచిన మొట్టమొదటి సెంట్రల్ అమెరికా దేశం ఏది అంటారు? ఎల్ సాల్వడార్. సో మలేరియా రహిత దేశంగా ఇటీవల వార్తలు ఇచ్చిన మొట్టమొదటి సెంట్రల్ అమెరికా దేశం ఎల్ సాల్వడార్. దీనికి సంబంధించి అధికారిక సమాచారాన్ని WHO వారి వెబ్సైట్ లో ప్రకటించారు. WHO గుర్తించింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ మన ఎగ్జామినేషన్ పాయింట్ లో. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచంలో వ్యాధులకు సంబంధించి కానివ్వండి, కరోనా పరిస్థితుల కాలంలో ప్రతిరోజు WHOకి సంబంధించి మనం వింటూనే ఉంటాం. WHO గైడ్ లైన్స్ అని, WHOకి సంబంధించి టెడ్రాస్ అదనం గారు ఇటీవల హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు చాలా దేశాలకు సంబంధించి, వ్యాక్సిన్కి సంబంధించి కానివ్వండి. సో అలా WHO హెడ్ క్వార్టర్ ఇక్కడ జెనీవా, స్విట్జర్లాండ్ లో ఉంది. సో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఈరోజు మలేరియా ఫ్రీ నేషన్ గా ఒక సర్టిఫికేట్ పొందడం జరిగింది ఎల్ సాల్వడార్ దేశం. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ఒక దేశాన్ని మలేరియా ఫ్రీ గాని పోలియో ఫ్రీ గాని గుర్తిస్తుంది WHO. ఎలాంటి కండిషన్ తీసుకుంటుందంటే గడిచిన 3 సంవత్సరాలు ప్రియర్ టు దిస్ ఇయర్ అంటే ఈ సంవత్సరాన్ని కన్సిడర్ చేసుకొని గడిచిన 3 సంవత్సరాలుగా ఒక్క మలేరియా కేసు కూడా నమోదు అవ్వట్లేదు అనుకోండి, ఆ దేశాన్ని WHO మలేరియా ఫ్రీ దేశంగా గుర్తిస్తుంది. సో మలేరియాకి సంబంధించి ఇటీవల చూడండి మనకి క్లోరోక్విన్ ఫాస్ఫేట్ కానివ్వండి చాలాసార్లు వార్తలు నిలుస్తుంది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఉంటుంది కదా, అది కూడా మనకు మలేరియాకి వాడొచ్చు. యాక్చువల్గా మనకి ఇప్పుడు ప్రొఫైలాక్టిక్ మెడిసిన్గా వాడుతున్నారు కరోనాకి సంబంధించి. సో అవన్నీ గడిచిన రోజులు. సో ఈరోజు ఎల్ సాల్వడార్ మలేరియా ఫ్రీ దేశంగా వార్తలు, మలేరియా రహిత దేశంగా వార్తలు ఇచ్చిన మొట్టమొదటి సెంట్రల్ అమెరికా దేశంగా సర్టిఫికేట్ పొందింది. ఎక్కడి నుండి? ప్రపంచ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి. ఇదొకటి ఇంపార్టెంట్. నేరుగా బిట్ అడుగుతారు. ఎక్కడ ఉందో లొకేషన్ చూడండి, జాగ్రఫికల్గా ఇంపార్టెంట్. దీనికి చుట్టుపక్కల ఉండే దేశాలు ఏంటి, ప్రాంతాలు ఏంటి అవన్నీ చూడండి. అండ్ నెక్స్ట్ ఫ్లోరికల్చర్ మిషన్ ఈరోజు వార్తలు నిలిచింది. ఫ్లోరికల్చర్ మిషన్ అంటున్నాను. సో ఫ్లోరికల్చర్ మిషన్, ఫ్లోరీ అంటే ఏంటి? ఫ్లవర్ కి సంబంధించి, కల్చర్ అంటే దాన్ని సాగు చేయడం. సో ఫ్లోరికల్చర్ మిషన్ అంటే ఏంటి? మనకి ఫ్లవర్స్ కి సంబంధించిన అంశం.
సో భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ భారతదేశంలో ఎవరు? హర్షవర్ధన్ గారు. సో హర్షవర్ధన్ గారి ఆధ్వర్యంలో 3 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. ఒకటి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కరోనా పరిస్థితుల కాలంలో తరచూ ఆ మంత్రిత్వ శాఖే వార్తలు నిలిచింది. మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఈ 3 మంత్రిత్వ శాఖలు కూడా తన ఆధీనంలో ఉన్నాయి. హర్షవర్ధన్ గారు నేషనల్ ఫ్లోరికల్చర్ మిషన్ ని ప్రారంభించారు. ఎందుకోసం అంటే భారతదేశం యొక్క వాటా చూడండి, ప్రపంచంలోని ఫ్లోరికల్చర్ అంటే ప్రపంచంలోని ఫ్లోరల్ ఉత్పత్తుల్లో భారతదేశం వాటా జస్ట్ 0.6% మాత్రమే. అంటే ప్రపంచంలోని పూల ఉత్పత్తులు అనుకోవచ్చు, ప్రపంచంలోని పూల ఉత్పత్తిలో భారతదేశం యొక్క వాటా 0.6% మాత్రమే. అండ్ దాదాపు ప్రతి సంవత్సరం $1800 మిలియన్ ఫ్లవర్స్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కూడా. సో అలా భారతదేశంలో ఫ్లవర్స్ పరంగా ఎక్కువగా చూస్తే మనకు కర్ణాటక రాష్ట్రం టాప్లో ఉంటుంది. అందుకే చూడండి, లాస్ట్ 3 days బ్యాక్ మనం ఒక టాపిక్ చర్చించుకున్నాం. దేశంలోనే మొట్టమొదటిసారి ఫ్లవర్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పడింది కర్ణాటక రాష్ట్రంలో. అంటే ఏంటంటే అమ్ముడుపోని ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయి, ఫ్లవర్స్ చూడండి సమయం వచ్చిన కొద్ది 1 or 2 days లో వాడిపోతాయి. అలాంటి ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో, అమ్ముడుపోని పూలు ఏవైతే ఉంటాయో, ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో వాటి నుండి సుగంధ ద్రవ్యాలు తీయడం కానివ్వండి, ఫ్లోరల్ పేపర్స్ తయారు చేయడం కానీ అలాంటి కార్యక్రమాలు చేపడుతుంది ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో. ఫ్లవర్ ప్రాసెసింగ్ సెంటర్ సంబంధించిన అంశం అది పక్కన పెట్టండి. సో ప్రస్తుతం ప్రపంచంలో భారతదేశంలోని ఫ్లోరికల్చర్ అనేది జస్ట్ 0.6%. అలా భారతదేశంలో పూల ఉత్పత్తిని పెంచాలి, ఉద్యానవన పంటల ఉత్పత్తిని పెంచాలని చెప్పేసి ప్రత్యేకంగా ఫ్లోరికల్చర్ మిషన్ ప్రారంభించింది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏ సంస్థలు ముందుండి నిర్వహిస్తాయి ఈ ప్రోగ్రామ్ ని అంటాయి. అందులో ఫస్ట్ గుర్తుంచుకోండి, డైరెక్టరేట్ ఆఫ్ ఫ్లోరికల్చర్. కొన్ని సెంటర్స్ రాస్తాను గుర్తుంచుకోండి. వీరందరూ కూడా సంయుక్తంగా నిర్వహిస్తున్నారు నేషనల్ ఫ్లోరికల్చర్ మిషన్. సో డైరెక్టరేట్ ఆఫ్ ఫ్లోరికల్చర్ అంటే ఏంటి? ఫ్లోరికల్చర్ సంబంధించి ఒక విభాగం. అండ్ నెక్స్ట్ CSIR, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, CSIR ఐకార్. సో ఐకార్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, భారతదేశంలో వ్యవసాయము దాని అనుబంధ రంగాలకు సంబంధించి అత్యున్నత సంస్థ అంటే మనకు ఐకారే. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, భారతదేశంలో మృత్తికలను వర్గీకరించే దేశ బాడీ ఏంటంటే మనకు ఒక ఉన్నత బాడీ ఏంటంటే ఐకార్, అధికారిక సంస్థ. భారతదేశంలో మృత్తికలు అంటే సాయిల్స్ ఉంటాయి కదా, మన భారతదేశంలో ఏ ప్రాంతంలో ఎలాంటి మృత్తికలు ఉన్నాయని చెప్పేసి సో మృత్తికల వర్గీకరణ చేసే సంస్థ చాలా ఇంపార్టెంట్ ఐకార్. ఐకార్ అంటేనే భారతదేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి అత్యున్నత సంస్థ అని గుర్తుంచుకోండి. సో అలా CSIR ఐకార్ మరియు KVIC, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వారు, మరియు అపెడా సంస్థ, అపెడా అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. ఇటీవల అపెడా సంస్థ గురించి చాలాసార్లు మనం చర్చించుకున్నాం. ముఖ్యంగా మోరింగా ఓలిఫేరా వార్తలు నిలిచింది ఆల్మోస్ట్ ఒక 20 days బ్యాక్. మోరింగా ఓలిఫేరా అంటే ఏంటి? మునగ చెట్టుకు సంబంధించి ఆకులు ఉంటాయి కదా, ఆకులను పౌడర్ చేసేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం ప్రస్తుతం. సో అలా మునగ పౌడర్, ఆకుల పొడి ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అని చెప్పేసినప్పుడు ఈ సంస్థ గురించి చెప్పాను. ఒకసారి చూడండి. అపెడా అంటే ఏంటంటే భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే విషయంలో నిర్ణయాత్మక సంస్థ ఈ అపెడా. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఫ్రాగ్రాన్స్ అండ్ ఫ్లేవర్ డెవలప్మెంట్ సెంటర్, ఫ్రాగ్రాన్స్ అండ్ ఫ్లేవర్ డెవలప్మెంట్ సెంటర్ మనకి MSME, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండ్ యూనివర్సిటీస్. సో ఇవన్నీ సంస్థలు సంయుక్తంగా భారతదేశంలో ఫ్లోరికల్చర్ ని చేపట్టబోతున్నాయి. ఈరోజు ఫ్లోరికల్చర్ మిషన్ ని ప్రారంభించడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి హర్షవర్ధన్ గారు. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే మనకు గుర్తుంచుకో సంస్థలు డైరెక్టరేట్ ఆఫ్ ఫ్లోరికల్చర్ అండ్ CSIR ఐకార్, KVIC, MSME, యూనివర్సిటీస్, అపెడా అండ్ ఫ్రాగ్రాన్స్ అండ్ ఫ్లేవర్ డెవలప్మెంట్ సెంటర్ వారు. వీరందరూ కూడా సంయుక్తంగా భారతదేశంలో ఫ్లోరికల్చర్ ని సాగు చేయబోతున్నారు, అంటే ఫ్లవర్స్ ని ఉత్పత్తి చేయబోతున్నారు అన్నట్టు. సో ఫ్లోరికల్చర్ లో భారతదేశాన్ని ప్రపంచంలో ఒక అత్యున్నత స్థానంలో నిలబెట్టాలని చెప్పేసి ఇది ఒకటి ఇంపార్టెంట్. ముఖ్యంగా చూడండి, భారతదేశంలో బెంగళూరు నుండి కొన్ని దేశాలకు కూడా ఫ్లవర్స్ ఎగుమతి అవుతాయి. ఎక్కడ అంటే మనకు నెదర్లాండ్స్, ఆమ్స్టర్డామ్ ప్రాంతం కానివ్వండి, ఎక్కడ ఫ్లవర్స్ మనకి ఎగుమతి అనగానే మనకు బెంగళూరు గుర్తుకు రావాలి. కొన్ని పాయింట్స్ మీరు ఫ్లోరికల్చర్ సంబంధించి యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, సో ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు వార్తలు నిలిచింది. దేశంలోనే మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతంగా ఈరోజు ఢిల్లీ వార్తలు నిలిచింది. ఇటీవల తరచూ పర్యావరణ సంబంధిత అంశాలతో వార్తలు నిలుస్తున్న ఢిల్లీ ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వార్తలు ఇచ్చింది. సో ఎడ్యుకేషన్కి సంబంధించిన విద్యకి సంబంధించి ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు? అరవింద్ కేజ్రీవాల్ గారు. అరవింద్ కేజ్రీవాల్ గారు. సో అరవింద్ కేజ్రీవాల్ గారు
దేశంలోనే కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేకంగానే మన దేశంలో ఎగ్జాంపుల్ ఇటీవల ఆర్టికల్ 356 సంబంధిత అంశంతో పుదుచ్చేరి వార్తలు నిలిచింది. సో పుదుచ్చేరిలో ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. అండ్ నెక్స్ట్ ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం, అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. అంటే ఏంటంటే ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ముఖ్యమంత్రులు ఉంటారు అన్నట్టు. అండ్ నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్కి ఎన్నికలు జరగలేదు. సో జమ్మూ కాశ్మీర్లో కూడా రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి ఉంటాడు అన్నట్టు. కేంద్రపాలిత ప్రాంతమే కానీ అడ్మినిస్ట్రేషన్ పవర్ అంతా కూడా ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. సో ఢిల్లీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ కింద, సో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉండే 2700 స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఆ 2700 స్కూల్స్లో 1000 ప్రభుత్వ పాఠశాలలు అండ్ 1700 ప్రైవేట్ పాఠశాలలు. సో ఇప్పటి వరకు ఈ 2700 స్కూల్స్ అన్ని కూడా సిబిఎస్ఈకి అఫిలియేటెడ్ గా పనిచేస్తున్నాయి. సో సిబిఎస్ఈ సంస్థ గురించి మనం తరచుతుంది కదా. సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సో అలా సిబిఎస్ఈ సంస్థకి అఫిలియేషన్ పొందిన ఈ సంస్థలు ఏవైతే ఉంటాయో విద్యా సంస్థలు, వాటన్నిటినీ కూడా ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, సో ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ స్థానంలో డిబిఎస్ఈ రాబోతోంది అని చెప్పేసి ప్రకటన చేసింది ఢిల్లీ ప్రభుత్వం. సో ఢిల్లీ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఇప్పటి వరకు సిబిఎస్ఈ కేంద్ర సంస్థ ఆమోదం పొందిన విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపించబోతున్నాం, అందుకోసం ప్రత్యేకంగా ఒక ఎడ్యుకేషన్ బోర్డును కూడా ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఈరోజు వార్తల్లో నిలిచింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో డిబిఎస్సి ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కి ఈ విద్యా సంస్థలన్నింటినీ కూడా అఫిలియేషన్ ఇవ్వబోతున్నారంట. అంటే ఢిల్లీ ప్రభుత్వం చేతిలోనే ఆటోమేటిక్గా ఈ పాఠశాలన్నీ కూడా గైడ్లైన్స్ అన్ని కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో దేశంలో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆ స్కూల్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా స్టేట్ కాదు కదా, ఆటోమేటిక్గా సిబిఎస్ఈకి అఫిలియేట్ అయి ఉంటాయి. అలాంటిది డిబిఎస్సికి అఫిలియేట్ చేసే ఉద్దేశంతో ఈరోజు ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం వార్తలో నిలిచింది. అండ్ ఢిల్లీకి సంబంధించి ఇటీవల పర్యావరణ సంబంధిత అంశాలు అన్నీ చూడండి. యుద్ధ ప్రదూషణకి విరుద్ధ కానివ్వండి, స్మాగ్ టవర్ వివాదాలు కానివ్వండి, మరి ఇటీవల రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్ కార్యక్రమం కానివ్వండి, స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి అవగాహన కల్పించడం ప్రజల్లో, మరియు దాంతోపాటు ఇటీవల గ్రీన్ ఢిల్లీ యాప్. సో ఢిల్లీకి సంబంధించి ఏదైతే పర్యావరణ కాలుష్యం జరుగుతుందో దీనిపైన అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు వేసిన ఏకసభ్య కమిటీ, మదన్ బి లోకూర్ కమిటీ కానివ్వండి. సో ఢిల్లీ కాలుష్యానికి కారణమవుతున్న చుట్టుపక్కల రాష్ట్రాలు ఏంటి, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా ఇలాంటి రాష్ట్రాలు కానివ్వండి. సో వీటి గురించి అన్నిటి గురించి కూడా ఒకసారి చూడండి. ఢిల్లీ గురించి రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఒక ప్రశ్న అడుగుతారు. అండ్ ట్రాన్స్జెండర్ల విషయాన్ని కూడా ఇటీవల ఢిల్లీ తరచు వార్తలు నిలుస్తుంది. ట్రాన్స్జెండర్లకు ఐడెంటిటీ కార్డు కూడా ఇచ్చారు, ప్రత్యేక గుర్తింపు కార్డు. ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా వారికి ఇచ్చే ఉద్దేశంలో భాగంగా వారికి ప్రత్యేక ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చిన ప్రాంతం కూడా. అండ్ నెక్స్ట్ సరే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అధునాతన సౌకర్యాలతో కూడిన ఒక ప్రత్యేక తుపాకీ లైట్ మిషన్ గన్ వార్తలో నిలిచింది. ఈ లైట్ మిషన్ గన్ ని భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ దేశం నుండి దిగుమతి చేసుకోవడం జరిగింది. సో ఇజ్రాయెల్ ఇటీవల తరచూ వార్త నిలుస్తుంది. ఇజ్రాయెల్ ఎందుకంటే మనకు రక్షణపరమైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని మన రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి చాలా డ్రోన్లను ఎగుమతి చేస్తుంది. మన దేశం చాలా డ్రోన్లను ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటుంది. అలాంటి డ్రోన్లను మనం ఇటీవల కాలంలో తరచూ చర్చించుకుంటున్నాం. అండ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా చూడండి, రక్షణపరమైన సమస్యలు ప్రస్తుతం మన దేశానికి ఉన్నాయి. ఒకవైపు చైనా, ఒకవైపు పాకిస్తాన్, ఇలాంటి రక్షణపరమైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ రక్షణ అవసరాలను తీర్చుకోవడానికి మనకు కావలసిన సౌకర్యాలు కొన్ని యుద్ధ విమానాలే కావచ్చు, ప్రత్యేక హెలికాప్టర్లే కావచ్చు, డ్రోన్లే కావచ్చు, ఇవి ఏ దేశం నుండి భారత ప్రభుత్వం దిగుమతి చేసుకుంటుంది వాటి గురించి ప్రత్యేక గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్ రఫేల్ యుద్ధ విమానాలు తరచూ మనం చర్చించుకుంటున్నాం. రఫేల్ యుద్ధ విమానం అనగానే ఏ దేశం నుండి మన భారత ప్రభుత్వం దిగుమతి చేసుకుంటుంది? ఫ్రాన్స్ దసో సంస్థ తయారు చేస్తుంది. అండ్ అపాచీ చినూక్ ప్రత్యేక హెలికాప్టర్లు మన రక్షణ అవసరాలు తీరుస్తున్నాయి. ఏ దేశం నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం? అమెరికా. మరియు సుఖోయ్ యుద్ధ విమానం రష్యా. పోసిడాన్ 8I ప్రత్యేక విమానం, నిఘా విమానం ప్రస్తుతం ఇండియన్ నేవీలో సేవలు అందిస్తోంది. ఎందుకంటే మన భారతదేశానికి 3 దిక్కులా కూడా సముద్ర జలాలు ఉన్నాయి. సముద్ర జలాలపైన ప్రత్యేక పర్యవేక్షణ కోసం, నిఘా కోసం ఇండియన్ నేవీలో పనిచేస్తున్న పోసిడాన్ 8I అనే విమానాన్ని ఏ దేశం నుండి మనం దిగుమతి చేసుకున్నామంటారు? అమెరికాకి సంబంధించి. ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈరోజు అలాంటి రక్షణపరమైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఒక అవసరాన్ని తీర్చుకోవడానికి అడ్వాన్స్డ్ వెపన్స్ ని దిగుమతి చేసుకుంటోంది భారత ప్రభుత్వం. ఇజ్రాయెల్ దేశం తయారు చేసిన, అంటే ఇజ్రాయెల్లో తయారు చేయబడిన అధునాతన తుపాకీ పేరు ఏంటంటే నెగేవ్ లైట్ మిషన్ గన్, లేదంటే ఇంకొక పేరు గుర్తుంచుకోండి, దీని 2 పేర్లు ఉన్నాయి. నెగేవ్
MG7. సో ఇటీవల వార్తలు నిలిచిన నెగెవ్ అడ్వాన్స్డ్ తుపాకీని ఏ దేశం నుండి భారతదేశం దిగుమతి చేసుకుంది అంటారు. ఎందుకోసం అంటారు? ఈ నెగెవ్ తుపాకులు ఏవైతే ఉంటాయో లైట్ మిషన్ గన్స్ చాలా అడ్వాన్స్డ్ వెపన్స్. ప్రస్తుతం మనకు 2 దేశాల నుండి సమస్య పొంచి ఉంది ఎప్పటికైనా కూడా. ఒకవైపు చైనా, ఒకవైపు పాకిస్తాన్. సో అలా ఈ సరిహద్దు వెంట పనిచేస్తున్న మన భద్రతా సిబ్బంది ఉన్నారు కదా, మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న భద్రతా సిబ్బంది దగ్గర ఇప్పటి వరకు ఏ తుపాకులు ఉన్నాయంటే ఇన్సాస్ తుపాకులు. సో ఇన్సాస్ తుపాకులు గుర్తుంచుకోండి, ఇన్సాస్ లైట్ మెషిన్ గన్స్. సో ఈ ఇన్సాస్ తుపాకుల స్థానంలో యాక్చువల్గా ఇక్కడ గన్స్ అడ్వాన్స్ అని ఎందుకు అంటున్నానే, ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో సరిహద్దు వద్ద ఉన్న సైనికులు ఎవరైతే ఉంటారో వారి దగ్గర ఇన్సాస్ తుపాకులు ఉన్నాయి కదా, ఆ ఇన్సాస్ తుపాకులకి దీనికి కంపారిజన్ కనుక చూస్తే ఇన్సాస్ తుపాకులు మ్యాగజిన్ ఆధారంగా పనిచేస్తాయి. మ్యాగజైన్ అంటాం, తుపాకులో మ్యాగజైన్ అంటే ఏంటంటే మనకు గుండ్లు బుల్లెట్లు ఉంటాయి కదా, సో ఆ బుల్లెట్లు ఉండే ప్రదేశాన్ని మనం మ్యాగజిన్ అంటాం. సో మ్యాగజిన్ ఎవ్రీ టైం లోడ్ చేయడము, ఆ తుపాకీకి బిగించడం, ఇలా ఇన్సాస్ తుపాకులు సేవలిస్తాయి. కానీ ఈ మన ఇప్పుడు నెగెవ్ తుపాకుల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవి బెల్ట్ ఆధారంగా ఉంటాయి. ఒక్కసారి బెల్ట్ లో ఆ బుల్లెట్స్ ఉంటాయి కదా, ఆ బిగిస్తే వెంటనే కంటిన్యూషన్ వస్తాయి. సింపుల్ గా దీని యొక్క కెపాసిటీ ఏంటంటే 1 minute లో 700 బుల్లెట్లు ఒకేసారి కూడా వెళ్ళిపోతాయి. అలాంటి ప్రత్యేకతతో కూడిన నెగెవ్ తుపాకులు 800 మీటర్ల సుదూరంలో, అంటే ఆల్మోస్ట్ నియర్ టు 1 kilometer, సో 800 మీటర్ల దూరంలో ఉండే ఎలాంటి లక్ష్యాన్నైనా, ఎలాంటి తీవ్రవాదినైనా కూడా పేల్చివేసే సామర్థ్యం ఉన్న అడ్వాన్స్ తుపాకులు ఈరోజు భారత ప్రభుత్వము ఇజ్రాయెల్ దేశం నుండి దిగుమతి చేసుకోవడం జరిగింది. ఈ తుపాకులను ఏ ప్రాంతంలో ఉన్న సైనికులకు ఇస్తోంది అంటారు. సో మనకి నార్త్ ఇండియా ప్రాంతం, ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దు సైనికులు ఎవరైతే ఉంటారో మన భారత సైనికులకి, మరియు చైనా, ముఖ్యంగా ఈస్టర్న్ లడాక్ సెక్టర్ ఇటీవల కొంత శాంతి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అండ్ ఇటీవల మనం చూసాం పాకిస్తాన్ కి భారత్ కూడా కాల్పుల విరమణ ఒప్పందం సంబంధిత అంశం. సో ఇలాంటివన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ అడ్వాన్స్ వెపన్స్ ఎప్పటికైనా మనకు అవసరం అని చెప్పేసి ఇజ్రాయెల్ మన అవసరాలు తీరుస్తుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో అలా భారత ఆర్మీకి అడ్వాన్స్డ్ తుపాకులు ఇస్తున్నట్టుగా భారత ప్రభుత్వం ప్రకటించింది, డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంది. ఆ అడ్వాన్స్డ్ తుపాకుల పేర్లు నెగెవ్ లైట్ మిషన్ గన్, లేదంటే నెగెవ్ MG7. ఏ దేశం నుండి భారత ప్రభుత్వం దిగుమతి చేసుకోవడం జరుగుతుంది అంటే ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ అనగానే డ్రోన్లు, ఇజ్రాయెల్ అనగానే తుపాకులు. సో ప్రపంచానికి కావలసిన ఆయుధాలను, అవసరాలను తీరుస్తుంది ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ చాలా విషయాలు అడ్వాన్స్డ్ గా ఉంటుంది. మనం బెంజమిన్ నెతన్యాహు ఇటీవల తరచూ చర్చించుకుంటూ ఉంటాం. సో అలా ఇజ్రాయెల్ దేశంలో వ్యవసాయం కూడా చూడండి, చాలా అద్భుతమైన వ్యవసాయ రంగం ఉంటుంది. అక్కడ కిబుట్స్ వ్యవసాయం ఉంటుంది. సహకార వ్యవసాయంలో ప్రపంచానికి కొత్త గుణపాఠాన్ని నేర్పుతుంది ఇజ్రాయెల్ దేశం. అవన్నీ చూడండి. అండ్ ఇజ్రాయెల్ సంబంధించి ఇటీవల కొన్ని వివాదాలు కూడా మనం చూసాం. వెస్ట్ బ్యాంక్ వివాదము, పాలస్తీనాకి ఇజ్రాయెల్కి మధ్యలో ఏంటి అసలని, వెస్ట్ బ్యాంక్ విషయంలో ట్రంప్ ఉన్నప్పుడు ఎలాంటి అంశాలను ప్రస్తావించారని, అవన్నీ ఒకసారి చూడండి. మనం చర్చించుకున్న టాపిక్స్ అన్ని లీవ్ చేయండి. అండ్ రక్షణ పరమైన అంశం మరొకటి వార్తలు నిలిచింది. మరొక మిసైల్ ప్రయోగంతో డిఆర్డిఓ వార్తలు నిలిచింది. సో గడిచిన శుక్రవారం నాడు డిఆర్డిఓ వారు చేసిన ప్రయోగం అడ్వాన్స్డ్ మిసైల్. ఈసారి తుపాకీ కాదు, మిసైల్. సో అడ్వాన్స్డ్ మిసైల్ అంటున్నాను, వితౌట్ ఆక్సిడైజర్. ఆక్సిడైజర్ ఏంటంటే ఆ మిసైల్ ఏదైతే ఉంటుందో దాని ప్రయాణానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది అన్నట్టు. ఆక్సిడైజర్ లేకుండా అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ తో డిఆర్డిఓ వారు, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు తయారు చేసిన మిసైల్ పేరు ఏంటి అంటే సో సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీ, రామ్జెట్ మిసైల్. సో సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ మిసైల్ ని ఇటీవల డిఆర్డిఓ ఎక్కడ టెస్ట్ ఫైర్ చేసింది అంటారు? ఒడిషా. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇస్రో చేసే ప్రయోగాలు అనగానే మనకు నెల్లూరులోని శ్రీహరికోట, మనకి డిఆర్డిఓ వారు చేసే ప్రయోగాలు అనగానే ఒడిషాలోని బాలాసోర్ ప్రాంతం, మనం చాందీపూర్ తరచూ చూస్తాం, ఇంటిగ్రేటెడ్ వీలర్ ఐలాండ్, అబ్దుల్ కలాం ఐలాండ్. సో ఆ ప్రాంతంలో, సో చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ వద్ద సో ఎయిర్ టు ఎయిర్ మిసైల్. యాక్చువల్గా ఈ మిసైల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎయిర్ టు ఎయిర్ ఎలా ప్రయోగిస్తారు? ఎగ్జాంపుల్, మన యుద్ధ విమానం ఉంటుంది. మన యుద్ధ విమానము శత్రు దేశానికి సంబంధించిన యుద్ధ విమానాన్ని పేల్చాలనుకుంది అనుకోండి, ఏం చేస్తాడు? ఈ యుద్ధ విమానం నుండి, ఎగ్జాంపుల్ రఫేల్ ఉంది, అక్కడ నుండి మిసైల్ ప్రయోగిస్తారు. సో గాల్లోనే పేల్చి పారేయడం అన్నట్టు. అలాంటి అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ వితౌట్ ఆక్సిడైజర్. మనకి దీనికి కావాల్సిన శక్తి ఎలా వస్తుందంటే గాలిలో ఉండే ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆక్సీకరణ చేసుకుంటుంది. సో అలా అడ్వాన్స్డ్ మిసైల్ ప్రయోగిస్తూ ఈరోజు డిఆర్డిఓ వార్తలు నిలిచింది. ఎక్కడ ప్రయోగించారంటారు? డిఆర్డిఓ చేసే ప్రయోగం అనగానే ఒడిషా రాష్ట్రం గుర్తుంచుకోండి. ఈ అడ్వాన్స్డ్ మిసైల్ పేరేంటి అంటే సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ మిసైల్. రామ్జెట్ టెక్నాలజీ ఆధారంగా తయారు చేయబడ్డ మిసైల్. సో ఇటీవల చాలా డిఆర్డిఓ వారు చేసిన ప్రయోగాలు. సో ఇక్కడ ఇంకొక టాపిక్ కూడా యాడ్ చేసుకోండి. ఇటీవల బ్రాహ్మోస్ కూడా తరచూ వార్తలు నిలుస్తోంది. బ్రాహ్మోస్. సో బ్రాహ్మోస్ క్షిపణి మన భారతదేశం
రష్యా సంయుక్తంగా తయారు చేయడం జరిగింది. సో అలాంటి బ్రాహ్మోస్ క్షిపణిని ఇటీవల చాలా దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. లాస్ట్ టైం మనకు వియత్నాంకి ఎగుమతి చేస్తూ వార్తలు నిలిచాం. ప్రస్తుతం 10కి పైగా దేశాలకు మనం బ్రాహ్మోస్ మిసైల్ని ఎగుమతి చేసే స్థాయికి వచ్చాం. అలాంటి బ్రాహ్మోస్ మిసైల్ విషయంలో భారత ప్రభుత్వానికి ఫిలిప్పీన్స్ ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం కూడా ఈరోజు వార్తలు నిలిచింది. సో బ్రాహ్మోస్ మిసైల్ని ఫిలిప్పీన్స్ రక్షణ అవసరాల కోసం మనం ఎగుమతి చేయబోతున్నాం అన్నట్టు ఇదొకటి కూడా ఈరోజు అప్డేట్ చేసుకోండి. ఇటీవల వార్తలు నిలిచిన పృథ్వీ కానివ్వండి, అండ్ ఇటీవల ఆకాశ్ క్షిపణి ప్రయోగం కానివ్వండి, అండ్ రుస్తోం 2 కానివ్వండి, రుద్రం మిసైల్ కానివ్వండి, ఇలాంటివన్నీ చూడండి. ప్రత్యేక డ్రోన్ ఏంటి, రుస్తోం యొక్క ప్రత్యేకత ఏంటి, ఇలాంటివన్నీ చూడండి. సో అలా DRDO తరచూ రక్షణపరమైన అవసరాలను తీరుస్తూ వార్తలు నిలుస్తుంది. అండ్ నెక్స్ట్ సో టెరోకార్పస్ సెంటెలినస్ ఇది శాస్త్రీయ నామం చెప్పాను. మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో రెడ్ శాండర్స్ అంటాం. సో రెడ్ శాండర్స్ అంటే ఎర్రచందనం. సో చాలా ఇంపార్టెంట్. ఈరోజు రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎర్రచందనం స్మగ్లింగ్ సంబంధిత అంశం మరొకసారి వార్తలు ఇచ్చింది. ఎప్పుడైనా చూడండి, ఎర్రచందనం స్మగ్లింగ్ అనగానే కొన్ని ప్రాంతాలు వార్తలు ఇస్తాయి. ఈరోజు చిత్తూరులో ఎర్రచందనంని స్మగ్లింగ్ చేస్తూ స్మగ్లర్స్ ఉంటారు కదా, ఈ వుడ్ని స్మగ్లింగ్ చేసేవారు దాదాపు 3 కోట్ల విలువైన ఎర్రచందనంని స్మగ్లింగ్ చేస్తూ వారు ఎవరైతే ఉంటారో ఆ స్మగ్లర్స్ పోచర్స్ ఉంటారు కదా, వారిని పట్టుకుంటూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏపీ వారు వార్తలు ఇచ్చారు. సో అలా ఒక టాపిక్ ఎర్రచందనంకి అంత ఇంపార్టెన్స్, 3 కోట్ల విలువ ఉంటుందా అనుకుంటారు. చాలా ఇంపార్టెన్స్. ఎర్రచందనం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది థెరప్యూటిక్ యూజెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం దీని యొక్క హ్యూ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ప్రత్యేకతతో, సో దీని యొక్క కలప చాలా అవసరాలు తీరుస్తుంది. మనకి ఎర్రచందనం అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం ఏదంటే చైనా. వారికి కావాల్సిన కలప సంబంధిత అంశాలు కానివ్వండి, వుడ్ రిలేటెడ్, ఎగ్జాంపుల్ మనం ఇంట్లో ఉండే విండోస్ అలాంటివి కూడా తయారు చేసుకుంటారు. చాలా ఇంపార్టెన్స్ ఉండే ప్రపంచంలోనే ఒక కాస్ట్లీస్ట్ వుడ్ అనుకోండి. అలాంటి ఎర్రచందనం మన భారతదేశంలో ఎక్కడ పెరుగుతుంది ఎక్కువగా అంటే సౌత్ ఇండియన్ స్టేట్లో పెరుగుతుంది. మనకు కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ ఈ తీర ప్రాంతాలు ఎక్కువగా ఉంటుంది. సో ఈ రాష్ట్రాల్లో ఎర్రచందనం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ చూడండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్మగ్లర్స్ ఎక్కువగా ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ వార్తలు ఇచ్చారు. ఇలాంటి ఎర్రచందనం యొక్క శాస్త్రీయ నామం ఏంటి అంటారు? టెరోకార్పస్ సెంటెలినస్. సో టెరోకార్పస్ సెంటెలినస్ గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎర్రచందనం సంబంధించి తరచు వార్తలు ఇస్తుంది కాబట్టి ఈ చెట్లకి సంబంధించి ప్రత్యేకంగా శాస్త్రీయ నామాలు గుర్తుంచుకోండి. టెరోకార్పస్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. వాస్తవానికి 1994లో 1994 సంవత్సరంలో సైట్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా, సైట్స్ వర్గీకరణ, ఏదైనా జంతువు గురించి కనపరిచినప్పుడు మీకు సైట్స్ వర్గీకరణ అని చెప్తాను. అపెండిక్స్ 1లో ఉందా, అపెండిక్స్ 2లో ఉందా అని చెప్పేసి 1994లో సైట్స్ కన్వెన్షన్ ఆధారంగా ఈ ఎర్రచందనాన్ని అపెండిక్స్ 2లో పెట్టడం జరిగింది. అపెండిక్స్ 2లో అంటే ఏంటంటే దీని యొక్క రవాణా అనేది చాలా ప్రాంతాల్లో నిషేధం, అక్రమంగా స్మగ్లింగ్ చేయకూడదు. సో కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటున్నాను. అంతర్జాతీయంగా ఏ రకంగా రవాణా చేయాలి, ఒక జంతువు కానీ ఒక వృక్షం గురించి కానివ్వండి, ఈ కన్వెన్షన్ చెప్తుంది. సో కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్, అంతరించిపోతున్న జాతులకి సంబంధించి వాటి యొక్క రవాణా కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ విషయంలో ఆంక్షలు ఎలా ఉంటాయని చెప్పేసి అందులో అపెండిక్స్ 2లో ఉంది. అండ్ మన భారత ప్రభుత్వం కూడా 2004 సంవత్సరంలో ఈ ఎర్రచందనానికి సంబంధించి అసలు ఎక్స్పోర్ట్స్ అనేవి ఇండియా నుండి అసలు చేయమని చెప్పేసి ఎర్రచందనం ఎక్స్పోర్ట్ విషయంలో బ్యాన్ విధించారు. ఆ తర్వాత 2019 సంవత్సరం మనకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, సో ఫారెన్ ట్రేడ్ అంటున్నాను, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ వారు ఈ ఎర్రచందనం ఏదైతే ఉంటుందో దీన్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు, కానీ ఆ ఎర్రచందనం ఎక్కడ కలెక్ట్ చేసిందే ఉండాలి, ఫారెస్ట్ నుండి కాదు, కల్టివేటర్ ల్యాండ్ నుండి. ఎర్రచందనాన్ని ప్రత్యేకంగా టేకుని పెంచుతారు కదా, అలాంటి ఎర్రచందనాన్ని మాత్రం రవాణా విషయంలో ఆంక్షలను ఎత్తేస్తున్నామని చెప్పేసి 2019లో భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఇవన్నీ మనకు ఈ కన్వెన్షన్స్ అవసరం, ఇంత డెప్త్ అవసరం లేదు. మనకి ఎలా అడుగుతారంటే ఎర్రచందనం అనేది ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది స్మగ్లింగ్ సంబంధించి ఏ రాష్ట్రం విషయంలో అంటే ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు చిత్తూరు జిల్లాలో దాదాపు 3 కోట్ల విలువైన ఎర్రచందనం ట్రక్ ఏదైతే ఉంటుందో ఆ స్మగ్లింగ్ చేస్తూ దొరకడం జరిగింది. టెరోకార్పస్ సెంటెనిలస్. సో టెరోకార్పస్ అనేది ఎర్రచందనం యొక్క శాస్త్రీయ నామం. సో అలా ఎండేంజర్డ్ అనుకుని ఇది కూడా అంతరించిపోతుంది. ఎర్రచందనం అనేది మన అవసరం కోసం తీర్చడం ఏంటంటే ఇటీవల కాలం చూస్తున్నాం ఫారెస్ట్ ఫైర్స్. సో ఈ ఫారెస్ట్ని మన ఆర్థిక అవసరాల కోసం తీసేయడం ద్వారా అక్కడ ఫారెస్ట్ ఫైర్స్ కానివ్వండి, ఫారెస్ట్ మొత్తం కూడా డిగ్రేడ్ అవుతుంది. మొత్తం కూడా ఫారెస్ట్ అడవులన్నీ కూడా ఎడారిగా మారుతున్న ప్రాంతాలు. సో అలా ఫారెస్ట్ సంపదని కాపాడాలని చెప్పేసి ఈరోజు ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన పిలుపు ఒకటి వార్తలు నిలిచింది.
అండ్ నెక్స్ట్ సో క్రీడా సంబంధిత అంశాలు, స్పోర్ట్స్. సో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్. సో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అంటున్నాను, యాక్చువల్గా 2019 ఆగస్టు 1వ తేదీన ప్రారంభమైంది. దాదాపు సుదీర్ఘ ప్రక్రియ 2 సంవత్సరాల పాటు. 2021 జూన్ మాసంలో జూన్ 3rd వీక్లో ఫైనల్ మ్యాచ్తో ముగుస్తుంది. సో ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, ఇటీవల చూడండి ఆస్ట్రేలియా గడ్డపైన భారత క్రికెట్ జట్టు అద్భుత విజయాన్ని, మన చరిత్రలో టెస్ట్ చరిత్రలో ఆస్ట్రేలియా పైన సాధించిన విజయం, ఆస్ట్రేలియా గడ్డ పైన సాధించిన విజయం అనేది ఒక మైల్ స్టోన్గా ఉంటుంది. అందులో చాలా మంది యంగ్స్టర్స్ చూసాం మనం, రిషబ్ పంత్ కానివ్వండి, మనకు సిరాజ్ ఖాన్ హైదరాబాదీ కుర్రాడు, వీళ్ళందరూ కూడా అద్భుత ప్రతిభ చూపిస్తున్నారు. సో అలాంటి టెస్ట్ తర్వాత 2-1 తేడాతో ఆస్ట్రేలియాలో ఓడించాం. ఒక్కొక్క టెస్ట్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది, అవన్నీ చూడండి ఆస్ట్రేలియాకి సంబంధించి. అండ్ ఫస్ట్ టెస్ట్ వచ్చేసి అవన్నీ మనం చర్చించుకున్నాం. అండ్ తర్వాత ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. ప్రస్తుతం భారతదేశంలో ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. అందులో భాగంగా 4 టెస్టుల నిర్వహణ జరుగుతుంది అన్నాం. ఇందులో కూడా చూడండి ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం, క్రికెట్ స్టేడియం, మొతెరా క్రికెట్ స్టేడియంలో 3rd టెస్ట్ 4th టెస్ట్ నిర్వహణ జరిగింది. ఫస్ట్ 2 టెస్టులు కూడా చెన్నైలో జరిగాయి. సో ఫస్ట్ టెస్ట్ అనేది ఇండియా ఓడిపోయింది, ఈ విషయాన్ని మనం చర్చించుకున్నాం. ఆ తర్వాత 3 టెస్టులు ఇండియా గెలుచుకుంది. సో అలా టెస్ట్ చరిత్రలోనే భారత జట్టుకు సంబంధించి మొదటి టెస్ట్ ఓడిన తర్వాత 3 టెస్టులు కంటిన్యూగా గెలిచి ఒక సిరీస్ గెలుచుకోవడం అనేది చరిత్రలోనే ప్రప్రథమం. సో నిన్నటితో ముగిసిన టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ని భారత్ కైవసం చేసుకుంది 3-1 తేడాతో. ఇందులో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రవిచంద్రన్ అశ్విన్, అద్భుతమైన బౌలింగ్ గణాంకాలు. ఇటీవల తరచూ చూస్తున్నాం రవిచంద్రన్ ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్. ఈ మంత్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా కూడా రవిచంద్రన్ అశ్విన్ వార్తలు ఇచ్చారు, మనం 3 days బ్యాక్ చూసాము. సో అలా మొత్తానికి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భారత జట్టు ఫైనల్లో న్యూజిలాండ్తో తలబడబోతోంది. అసలు దీనికి సంబంధించి చాలా ఉంటుంది. అసలు ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఎప్పుడు ప్రారంభమైందో కూడా కొంతమంది తెలియదు. వాస్తవానికి ఎలా అంటే ప్రతి జట్టు ఐసీసీకి సంబంధించి ఎవరైతే టెస్ట్ హోదా కలిగిన జట్లు ఉంటాయో వాళ్ళు మిగిలిన జట్లు ఏవైతే ఉంటాయో అందులో మిగిలిన జట్ల నుండి దాదాపు 11 జట్లను ఎంచుకున్నారు. 11 జట్లలో ప్రతి జట్టు కూడా అపోనెంట్స్ ఆల్మోస్ట్ 6గురితో ఆడాలి. అందులో 3 సిరీస్లు వచ్చేసి స్వదేశంలో ఆడాలి, 3 సిరీస్లు వచ్చేసి విదేశాల్లో ఆడాలి. అక్కడ విజయాల నమోదు ఆధారంగా వారికి కొన్ని పాయింట్స్ వస్తాయి. అలా అత్యధికంగా ఇండియా 560 పాయింట్స్ సాధించింది గడిచిన ఈ 2 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 1.5 year ఈ టెస్ట్ ఛాంపియన్షిప్ లో. సో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. సెకండ్ ప్లేస్ లో న్యూజిలాండ్. సో న్యూజిలాండ్తో తలబడబోతుంది. సో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్, ఐసీసీ నిర్వహించబోతున్న మొట్టమొదటి ప్రపంచ కప్. ఇప్పటివరకు ప్రపంచ కప్ అంటే T20 చూసాం మనం, వరల్డ్ కప్ 1 day చూసాము, కానీ టెస్ట్ వరల్డ్ కప్ అన్నది. సో ఇలాంటి మొట్టమొదటి టెస్ట్ వరల్డ్ కప్ ఇండియా గెలుస్తుందా లేదా మనం జూన్ మాసం లార్డ్స్ మైదానంలో చూడాలి. సో లార్డ్స్ ఇంగ్లాండ్కి సంబంధించి, సో ఇంగ్లాండ్లోని లార్డ్స్ మైదానంలో ఫైనల్కి భారత్ అర్హత సాధించడం జరిగింది. నిన్న ముగిసిన టెస్ట్ సిరీస్లో అద్భుత విజయం టీమిండియా, అద్భుత ప్రతిభ కనపరచడం ద్వారా. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ జూన్ మాసంలో నిర్వహణ జరుగుతుంది. అందులో భారత్ ఈరోజు క్వాలిఫై చేసి వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ భారత క్రికెట్కి సంబంధించి సునీల్ గవాస్కర్ దిగ్గజ ఆటగాడు. వాస్తవానికి ప్రపంచంలోనే టెస్ట్ చరిత్రలో మొట్టమొదటిసారి 10,000 రన్స్ మైల్ స్టోన్ అందుకున్న ఆటగాడు, 10,000 పరుగులు సాధించిన మొట్టమొదటి అంతర్జాతీయ ఆటగాడు మన భారత క్రికెట్ దిగ్గజం, మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ గారు. సో సునీల్ గవాస్కర్ గారు టెస్ట్ ఆరంగేట్రం చేసి నిన్నటితో 50 సంవత్సరాలు పూర్తయింది. సో నిన్నటి రోజు ఏదైతే ఉంటుందో మనకు March 6th. సో March 6th రోజున మనకు టెస్ట్ మ్యాచ్ లాస్ట్ చివరి రోజున బీసీసీఐ అధికారికంగా తనను సన్మానించడం జరిగింది. 50 సంవత్సరాల జ్ఞాపకార్థం. ప్రస్తుతం బీసీసీఐ చీఫ్ ఎవరు? గంగూలీ గారు, సౌరవ్ గంగూలీ. ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో ఉన్నారు, గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు జైషా గారు. సో జైషా గారి చేతుల మీదుగా బ్లూ కలర్ క్యాప్ ని పొంది ఈరోజు వార్తలు నిలిచారు సునీల్ గవాస్కర్ గారు. ఎలా అడుగుతారు ఎగ్జామ్లో అంటే క్రీడారంగం సంబంధించి, ఇటీవల భారత టెస్ట్ ఆటగాడు 10,000 పరుగులు సాధించిన మొట్టమొదటి అంతర్జాతీయ ఆటగాడు వార్తలు నిలిచారు. అంటే ఏంటి? టెస్ట్ మ్యాచ్ సంబంధించి 10,000 పరుగులు సాధించిన సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నాడు. సో అలా టెస్ట్ విషయంలో 10,000 పరుగులు సాధించిన మొట్టమొదటి టెస్ట్ అంతర్జాతీయ ఆటగాడు ఎవరి 50 సంవత్సరాల జ్ఞాపకార్థం బీసీసీఐ ప్రత్యేకంగా సత్కరించింది అంటే సునీల్ గవాస్కర్, మహారాష్ట్ర మరాఠా ఆటగాడు. అండ్ నెక్స్ట్ నికోలస్ స్నెసరోవ్ ప్రస్తుతం భారతదేశానికి సంబంధించి జాతీయ అథ్లెటిక్స్ జట్టు కోచ్, జాతీయ అథ్లెటిక్స్ కోచ్ గా ఉన్న నికోలస్ స్నెసరోవ్ 72 years ఆఫ్ ఏజ్
సో ప్రస్తుతం కోచ్గా ఉన్నారు జాతీయ అథ్లెటిక్స్ కోచ్ అయిన నికోలస్ స్నెసరోవ్ గారు అనారోగ్య సమస్యలతో నిన్న మరణిస్తూ వార్తలు నిలిచారు. నేరుగా గుర్తుంచుకోండి, ఇటీవల జాతీయ జట్టు అథ్లెటిక్స్ జట్టుకు కోచ్గా ఉన్న ఒక వ్యక్తి మరణించి వార్తలు ఇచ్చారు. తన పేరు ఏంటి అంటారు, నికోలస్ స్నెసరోవ్. అండ్ నెక్స్ట్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్. కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అంటే మీనింగ్ ఏంది, భారత పరిశ్రమల సమాఖ్య. సో దేశంలోని పరిశ్రమలు అన్నీ ఉంటాయి కదా, ఆ పరిశ్రమలకు సంబంధించి ఒక సంఘం అన్నట్టు. సో కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, ప్రస్తుతం దీనికి ప్రెసిడెంట్ హోదాలో ఉన్నవారు ఎవరు, ఉదయ్ కోటక్ గారు. సో దేశవ్యాప్తంగా కూడా అలా కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి సంబంధించి సౌత్ వింగ్ ఉంటుంది కదా, దక్షిణ శాఖకి హెడ్ గా ఈరోజు వార్తలు నిలిచారు. చైర్మన్ గా రంగనాథన్ గారు. ప్రస్తుతం కేవిన్ కేర్ సంస్థకి ఎండీగా ఉన్నారు. కేవిన్ కేర్. సో కేవిన్ కేర్ సంస్థ అదన్న అవసరం లేదు. ప్రస్తుతం భారతదేశంలో ఛాంబర్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ దక్షిణ ప్రాంత చైర్మన్ గా ఇటీవల వార్తలు నిలిచిన పర్సన్ ఎవరు అంటారు, సో రంగనాథన్ గారు. సిఐఐ సౌత్ చైర్మన్ అని గుర్తుంచుకోండి. అండ్ సౌత్ డిప్యూటీ చైర్మన్ గా వార్తలు నిలిచిన పర్సన్ ఎవరంటే సుచిత్ర ఎల్లా గారు. సో ఎల్లా అనే ఫ్యామిలీ వినిపించింది అంటే మనకు ఫార్మా దిగ్గజం. సో భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు సుచిత్ర ఎల్లా గారు కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సౌత్ వింగ్ ఏదైతే ఉంటుందో అంటే దక్షిణ రాష్ట్రాల మొత్తం కూడా వీరు హెడ్ అన్నట్టు ఇక్కడ. సో అలా డిప్యూటీ చైర్మన్ అండ్ చైర్మన్ ఎవరు, రంగనాథన్ గారు. అండ్ డిప్యూటీ చైర్మన్ సుచిత్ర ఎల్లా. అండ్ దక్షిణ ప్రాంతంలో కూడా ఒక్కొక్క రాష్ట్రానికి హెడ్ ఉంటారు. అలా తెలంగాణ రాష్ట్రానికి హెడ్ గా సో సిఐఐ తెలంగాణ స్టేట్ చైర్మన్ గా వార్తలో సమీర్ గోయల్ గారు వార్తలో నిలిచారు. సమీర్ గోయల్. సో ఇక్కడ ఏం గుర్తుంచుకుంటారంటే సిఐఐ దేశవ్యాప్తంగా సిఐ అంటే భారత పరిశ్రమల సమాఖ్య. అంటే పరిశ్రమలకు సంబంధించి ఎలాంటి విధి విధానాలు ఉండాలి, గైడ్ లైన్స్ ఏంటి, సో పరిశ్రమలకు సంబంధించి ఒక అసోసియేషన్. అలాంటి అసోసియేషన్ కి దేశవ్యాప్తంగా చైర్పర్సన్ ఎవరు, మనకి డైరెక్ట్ ప్రెసిడెంట్ ఎవరు, మనకు ఉదయ్ కోటక్ గారు. సో అలా దక్షిణ ప్రాంతం ఉంటుంది కదా, సిఐకి సంబంధించి దక్షిణ రాష్ట్రాల సమాఖ్య ఉంటుంది కదా, అందులో ఈరోజు చైర్పర్సన్ గా రంగనాథన్ గారు, డిప్యూటీ చైర్పర్సన్ గా సుచిత్ర ఎల్లా గారు ఎన్నిక కావడం జరిగింది. ఎన్నికలు నిర్వహిస్తారు వీరికి. అలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సిఐఐ తెలంగాణ స్టేట్ కి సంబంధించి హెడ్ గా ఎవరు వార్తలు ఇచ్చారు, చైర్పర్సన్ ఎన్నిక ఎవరు వార్తలు ఇచ్చారంటే సమీర్ గోయల్ గారు. సో సిఐఐకి సంబంధించి 4 పర్సన్స్ గుర్తుంచుకోండి. సో ఒకటి దేశవ్యాప్తంగా, ఒకటి సౌత్ ఇండియాలోను ఒక స్టేట్ కి కూడా నూతనంగా ఒక చైర్పర్సన్ ఎన్నికై వార్తలు ఇచ్చారు సమీర్ గోయల్ గారు. సో వీళ్ళందరి పేర్లు జస్ట్ గుర్తుంచుకోండి, ఎందుకంటే వార్తలు ఇచ్చిన వ్యక్తులు కాబట్టి వీరి గురించి అడిగితే అడగొచ్చు, లేకపోతే లేదు. అంత పెద్ద ఇంపార్టెన్స్ అయితే ఏం లేదు. సో ఇవి మనకు ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లెనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో మనం యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.